కేంద్ర మంత్రి బండి సంజయ్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. అదానీ అంబానీకి 1000 కోట్లు మాఫీ చేసి దాంట్లో బీజేపీ నేతలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. తమది ఒరిజినల్ గాంధీ ఫ్యామిలీ అన్నారు. దేశం కోసం గాంధీ కుటుంబం 1000 కోట్ల ఆస్తులను త్యాగం చేసిందన్నారు. గాడ్సే ఎవరో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ పవర్ దేశ ప్రజల కోసం స్థాపించారని, పేపర్ నష్టాల్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటే తప్పేంటని ప్రశ్నించారు అంజన్ కుమార్ యాదవ్. కులగణన చేయలేక సోనియా, రాహుల్ గాంధీలపై కేసులు పెడుతున్నారని ఫైరయ్యారు. తమ అగ్ర నాయకుల జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. దమ్ముంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి దేశవ్యాప్తంగా 42% రిజర్వేషన్ అమలు చేయించాలని సవాల్ విసిరారు. మజ్లీస్, బీజేపీకి చీకటి ఒప్పందాలున్నాయన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మా అగ్ర నాయకులను డూప్లికేట్ గాంధీ కుటుంబం కుట్ర అని చెప్తూ నేషనల్ ఆస్తులను కాజేసిందంటున్నారు. అసలు నిజంగా చూస్తే మీరు డూప్లికేట్ రామభక్తులు, మీరు అసలు రావణాసుని వారసులు, కంసుని వారసులు. మేమందరం నిజమైన రాముని వారసులము, నిజమైన గాంధీ చనిపోయే ముందు గాంధీని చంపింది ఎవరా? ఆయన చంపిర్రు. మీలో కాందాని మీదే. అసలు చూస్తే ఆ రోజు అయోధ్య గుడిని తెరిపించిందే రాజీవ్ గాంధీ. అన్నీ చేసి వండి పెట్టినాక వచ్చి దాని మీద నిలబడి రాజ్యం వెళ్తామనే పని వీళ్ళది. డూప్లికేటా? మీరు డూప్లికేట్. నకాబ్ వేసుకుంటారు రాముంది, లోపలికేనన్నీ రావణాసుని లక్షణాలు. కృష్ణుని నకాబ్ అంటే జోలి వేసుకొని లోపలికేని కంసుని చేతలు చేసేటోళ్ళు మీరు. మేము బయట అదే ఉంటాం, లోపల అదే ఉంటాం. బయట రామ్ రామ్ అంటాం, లోపల రామ్ రామ్ అంటాం. మీరు ఉప్పర్సే రామ్ బగల్ మే సూర్య అన్నట్టు మీరు. అందుకోసం మేము ఇదే బండి సంజయ్ కళ్ళు కంపౌండ్లో మాట్లాడి కళ్ళు దాగిన కోతిలెక్క ఎట్టగోలుగా మాట్లాడితే మేము ఊపునే లేదు మా నాయకులతో. నేను కూడా నీకన్నా ముందర నుంచి గ్రాస్ రూట్ కింద వచ్చిన. కులగణన చేపి ఎవరు చేస్తారు? జనాభా లెక్కలు ఎవరు చేయించారు? దేశంలో ఎవరైనా చేసిరా? ఈడ చేసిరా లేదా? మీ చేసిండ్రు కదా. 42% రిజర్వేషన్ పాస్ చేసి ఢిల్లీకి పంపి దాన్ని పాస్ చేపిరు మీరు. ఎంతసేపు మా దేశం మొత్తంలో చెప్పారు మీరు 29 రాష్ట్రాలలో. దమ్ముంటే మీరు కొట్లాడు. సంజయ్, కిషన్ రెడ్డి ఇంకెవరున్నారు? మీకే వస్తాయి మాటలు. పుట్టి పెరిగింది మేము ఓల్డ్ సిటీలో, ఇప్పటికీ ఓల్డ్ సిటీలో పెట్టారు. మీరు ఎట్లా అంటే అట్లా మాట్లాడే వస్తాం మేము. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మేము నిజమైన రామభక్తులం, మేము ఆంజనేయ స్వామి భక్తులం. మీకు పట్టా రాసి ఇచ్చినారు మీకు దేవుడు, మీ దేవుడా? అదే చెప్తున్నా బండి సంజయ్, ఖబర్దార్. నువ్వు మళ్ళా ఇట్లాంటి మాటలు మాట్లాడి తాగిన మాటలు కళ్ళు తాగి దినంలోనే తాగుతావేమో నాకు అర్థమైతలేదు. ఏమేమి మాట్లాడుతావు మాకే తెలియదు. నువ్వు ఈ నాయకుల పెద్ద నాయకుల ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి మాకు తెలియదా? మీకు తెలియదా? ఎందుకు ఇంకెన్ని రోజులు పబ్బం గడుకొని బతకనేర్చుకోరు మీరు? హిందువుల పేర్ల మీద బతకనేర్చిర్రు. హిందువులకు చేసేది ఏం లేదు. మీ సొంత ఇల్లు నింపుకుంటారు మీరు, మీ సొంత ప్రాపర్టీలు పెంచుకుంటారు మీరు. లక్షలాది అదానీ అంబానీలకు మాఫీ చేస్తారు. అందులో కూడా మీకే వాటా ఉంటుంది. ఎవరు తెలుసు? ముంగటికేని మాఫీ, వెంకకేని తీసుకుంటారు. వచ్చి ముంగకేని మాఫీ ఎంత లక్షల కోట్ల రూపాయలు ఎట్లా మాఫీ చేస్తారా? రాహుల్ గాంధీ పార్లమెంట్లో నోరు బొంగిపోయిందాక మాట్లాడుతుండు. దయచేసి నేను మీ ద్వారా అంటున్నా, బండి సంజయ్ ఉండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు, వాళ్ళు 7 గంటలకు వచ్చి మాట్లాడడానికి తయారున్నాను. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు టాప్ 10 ర్యాంకుల్లో 2ంటిని కైవసం చేసుకున్నారని తెలిపారు ఆ సంస్థ డైరెక్టర్ సుష్మాశ్రీ. జూబ్లీ హిల్స్ దస్పలా హోటల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను మెడల్స్ అందించి సన్మానించారు శ్రీ చైతన్య డైరెక్టర్స్ సుష్మాశ్రీ, సీమ. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లో 4 ర్యాంకులు, 100లోపు 27 ర్యాంకులు, 1000లోపు 150 ర్యాంకులు తమ విద్యార్థులు సాధించారని తెలిపారు. జేఈఈ మెయిన్స్లో 300కు 300 మార్కులు 3 సంవత్సరాలుగా సాధిస్తూ హ్యాట్రిక్గా నిలిచామన్నారు డైరెక్టర్ సుష్మా. ఛాన్సెస్ ఉంటాయి, ఈజీగా బెటర్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఫౌండేషన్ ప్రోగ్రామ్ ప్రాపర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాపర్ వే ఆఫ్ టీచింగ్ జరుగుతుంది కాబట్టి 11th 12th వచ్చాక ఇంకా ఫాస్ట్గా దే విల్ బి ఏబుల్ టు కోప్ అప్ అండ్ మూవ్ అహెడ్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్. ది అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్స్ ఇస్ the more number of points they will cover, more number of questions and models they will be able to cover, because time ఎక్కువ దొరుకుతుంది. 9th నుంచి టాపిక్స్ కొన్ని ఏదైతే 9th 10th CBSEలో ఉంటాయో ఆ టాపిక్స్లో IIT స్టాండర్డ్ దాకా టీచింగ్ వర్కింగ్ జరగడం వలన 11th 12th వచ్చాక అట్లీస్ట్ హాఫ్ ద టాపిక్ స్టూడెంట్స్ ఈజీ అయిపోతుంది. సో దే కెన్ ఫోకస్ ఆన్ ద రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్. దేర్ ఇస్ అ హ్యూజ్ అడ్వాంటేజ్ ఇన్ డూయింగ్ అ Sri Chaitanya Techno School program or a foundation program.
అండ్ ఇవాళ మెయిన్స్ కనుక చూస్తే ఈ 2 సెషన్స్లో మీరు స్టూడెంట్స్తో మాట్లాడిన చెప్తారు, మ్యాథ్స్ చాలా లెంతీగా ఫీల్ అయ్యారు చాలామంది పిల్లలు. కెమిస్ట్రీ, ఫిజిక్స్లో అంబిగ్వస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వచ్చినాయి. In spite of that, the support of the program, support of the teachers, the way we prepare, question papers, to make paper standard kani analysis. If you look at our grand test mains lo session 1, session 2 petni, that standard is on par with the final mains exam. చాలా చోట్ల పిల్లలు ఈజీ మెయిన్స్ ఎగ్జామ్స్ మాక్ టెస్ట్ కింద రాసి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళాక ఇబ్బంది పడి మార్క్స్ తగ్గింది. కానీ శ్రీ చైతన్య గ్రాండ్ టెస్ట్ ఆర్ ఆన్ par with the final main standards. So that definitely helped our students do much better. So maths anta lengthy-ga unna they are able to cope up because we have a vision, that we have anticipated such papers. So we were able to develop that working speed and application speed in the students. Competitive exam lo 3 hours lo 75 questions cheyalannappudu accuracy important, speed important. Aithe mains advanced land exam lo mainly in these streams question చూడంగానే ఆలోచన రావాలి, ఎలా చేయాలి అన్న మెథడ్ కల్పించాలి స్టూడెంట్. దట్ ఈస్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఎప్పుడైతే స్టూడెంట్ ఫాస్ట్గా రియాక్ట్ అవ్వగలుగుతారో డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అన్ ఎడ్జ్ ఓవర్ ది అదర్స్. అండ్ నెక్స్ట్ ఈస్ వర్కింగ్ స్పీడ్. స్టూడెంట్ వర్కింగ్ కనుక మనం స్పీడ్ పెంచగలిగితే దే విల్ డెఫినెట్లీ సేవ్ టైమ్ ఫర్ ద మోర్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ టు గెట్ దిస్ 300 మార్క్స్ ఆర్ ద 295 మార్క్స్ ఆర్ ద 100 percentiles. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో మా ఫ్యాకల్టీ అందరూ దే మీట్ ఫ్రీక్వెంట్లీ, దే హ్యావ్ ఓరియంటేషన్స్, దే డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్. And overall, my goal is to focus on quantity, quality. Quality is more important than quantity. Iche type of question, change work, student ki thought provoking ga, ఆలోచన పెంచే విధంగా ఉండాలి. కానీ చేసిందే మళ్ళీ వస్తేనే చేస్తాము అనే రకంగా ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇన్ ద కరెంట్ కాంపిటీషన్. So to talk about Sri Chaitanya 11th 12th programs, the benefit we have seen in the last few years. Our program is divided into 4 phases. First phase 11th grade, 12th grade lo initial teaching jarugutundi. Second phase lo revision jarugutundi total ga. And throughout this revision kuda there are a lot of cumulative tests and total syllabus tests that will help any good student consolidate and remember lot of things there. జేఈ మెయిన్స్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు ఆ సంస్థ డైరెక్టర్ శరణి నారాయణ. మాదాపూర్లోని నారాయణ ప్రధాన కార్యాలయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబరాలు చేసుకున్నారు. టాప్ 20 ర్యాంకుల్లో 6 ర్యాంకులు నారాయణ విద్యార్థులకే దక్కాయన్నారు. 100 ర్యాంకుల్లో 25 ర్యాంకులు, 1000 ర్యాంకుల్లో 165 స్థానాలు సాధించారని తెలిపారు. రాబోయే జేఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా తమ విద్యార్థులు రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు శరణి నారాయణ. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ర్యాంకులు సాధించామని తెలిపారు విద్యార్థులు. ఈ మెయిన్స్ రిజల్ట్స్ ప్రకటించారండి. ఓవరాల్గా ఇండియాలో 14.5 lakh స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ అడాప్ట్ చేశారండి. అండ్ దానిలో నారాయణ గ్రూప్లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ వచ్చాయండి. మీరు టాప్ 10 తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో 2 ర్యాంక్స్ వచ్చాయండి. ఫస్ట్ ర్యాంక్ బనివ్రత అండ్ 9th ర్యాంక్ శివేన్ అండి. దిస్ ఇస్ ఓపెన్ కేటగిరీ. అండ్ అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ టాప్ 100 తీసుకుంటే, ఓపెన్ కేటగిరీ తీసుకుంటే 2 ర్యాంక్స్ వచ్చాయండి. దానిలో టూ ఫస్ట్ ర్యాంక్స్ వస్తే ఆల్ ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ ఈజ్ ఆల్సో బ్యాంక్డ్ బై నారాయణ గ్రూప్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. టాప్ 25లో ఓపెన్ కేటగిరీలో అండి 10 ర్యాంక్స్ వచ్చాయండి. అండ్ అదేవిధంగా సూపర్ ఎక్స్ట్రాడినరీ ఎఫెక్ట్ అండి. అండ్ అదేవిధంగా టాప్ 100 తీసుకుంటే 25 ర్యాంక్స్, దట్ ఈస్ 25% ఆఫ్ ద కాంట్రిబ్యూట్. అండ్ ఇదే విధంగా ఆల్ ఇండియాలో తీసుకుంటే టోటల్గా 100 percentiles 24 వచ్చాయండి. సో 24 వస్తే నారాయణ గ్రూప్కి 800 percentiles వచ్చాయి. సో వీ హెవ్ గాట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ హియర్. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ ద రిజల్ట్స్. ఇంత గొప్ప రిజల్ట్స్ మళ్ళీ నారాయణ గ్రూప్కి ఎలా వస్తుంది అని మీ అందరు అడుగుతుంటారు. అండ్ ఖచ్చితంగా ఇట్ ఈస్ ఫౌండేషన్ ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్ అండి. యూ కెన్ రైట్ ఎనీథింగ్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నాక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, కానీ డెఫినెట్గా స్టూడెంట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ మోరల్ సపోర్ట్ అండ్ మోరల్ స్ట్రెంగ్త్. సో అనలిటికల్ అప్రోచ్ ఉండాలి, ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి. అండ్ నారాయణ గ్రూప్లో వీ ప్రొవైడ్ ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ కాబట్టి our students have got extraordinary results and we're extremely happy about the results. Success to my parents, my teachers, my friends and the non-academic staff of Narayana. Especially I owe my success to my physics faculty Ambarish sir, who has helped me a lot in being able to understand the questions. Many times the language of questions is not extremely perfect. There are some imperfections in the language and
it was not initially easy for me to understand. Ambarish sir has helped a lot. During this journey, the biggest pillar of my support has been self-discipline. Apart from that, I would also say that my teachers, mentors and my parents have been the backbone of this preparation. My teachers just taught me the way to get success, and my parents were the constant motivation which I had whenever I felt low or had low marks in tests, or I felt that I don't have the required confidence. It was my parents who motivated me and my mentors as well. నా పేరు హర్షవర్ధన్. నేను 2 రోజులు నారాయణలో చదువుకున్నాను. నాకు జేఈ మెయిన్స్లో 26 ర్యాంక్ వచ్చింది. చిన్నప్పటి నుంచి 6th to 12th వరకు నారాయణలోనే చదువుకున్నాను. అంటే 6th నుంచి వాళ్ళు చాలా ఎగ్జామ్స్ పెడతారు. ఎగ్జామ్స్ నుంచి నేను చాలా నేర్చుకోవచ్చు. ప్రతి ఎగ్జామ్లో ఏదో మిస్టేక్ తెలుస్తుంది, ప్రతిసారి ఇంప్రూవ్ అవ్వచ్చు. My name is Bani Brata. I have done my education and schooling in Telangana itself. I have secured All India Rank 1 in JEE Mains 2025. I am feeling very proud of this result. I kind of expected it, but after I actually got to know that I am AR1, I was like super happy. ఆల్ ఇండియా జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాలలో రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారని తెలిపారు ఆ సంస్థ డైరెక్టర్ పూర్ణచంద్రరావు. హైదరాబాద్ మాదాపూర్లోని రెజోనెన్స్ కళాశాల విజ్డమ్ క్యాంపస్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పూలమాలలు వేసి సత్కరించారు. తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇది ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అద్భుతమైన విజయమన్నారు. 100% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతిగా ₹1,00,000 స్కాలర్షిప్ను అందజేశారు డైరెక్టర్ పూర్ణచంద్రరావు. Don't really have much. Very happy. I was disappointed at not earning Marla because I didn't get 100%. I don't have any reason to be sad now, I suppose. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు సత్తా చాటారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అభినందించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో తమ సంస్థలో చదువుకున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఆల్ఫోర్స్ సంస్థ నుంచి 1000 లోపు 11 ర్యాంకులు, 2000 లోపు 21 ర్యాంకులు, 5000 లోపు 40 ర్యాంకులు సాధించారన్నారు. తమకు ర్యాంకులు రావడానికి ఆల్ఫోర్స్ అధ్యాపకులు ఇచ్చిన శిక్షణే కారణమన్నారు ర్యాంకులు సాధించిన విద్యార్థులు. అర్ధరాత్రి రిలీజ్ అయిన ఐఐటి 2025 ఫలితాల్లో ఆల్ఫోర్స్ ప్రభంజనం సృష్టించింది. గతంలో సాధించిన ర్యాంకుల కంటే మెరుగైన ఫలితాలు, ర్యాంకులు ఈసారి తీసుకుని రావడం జరిగింది. ద హయ్యెస్ట్ పర్సంటైల్ 99.9 పర్సంటైల్, అంతేకాకుండా 99 పర్సంటైల్ దాటిన వాళ్ళు 13 మంది చిన్నారులు. అలాగే వివిధ కేటగిరీల వారిగా ర్యాంకులు చూసుకున్నా కూడా ఇవాళ మరి సుమారుగా 44 మంది చిన్నారులు 5000 బిలో ర్యాంక్స్ రావడం జరిగింది. అందులో ద బెస్ట్ శరణ్య అనే ఒక అమ్మాయి 49th ర్యాంక్ తోటి మరి కరీంనగర్ గడ్డ మీద మరి ఐఐటి ఫలితాల్లో మేము కూడా కార్పొరేట్ కళాశాలకు ఏమాత్రం కూడా తీసిపోము అన్న విధంగా అద్భుతమైన ఫలితాలు ఇవాళ తీసుకొని రావడం జరిగింది. హర్షిత్ సాయి కావచ్చు, హర్షిత కావచ్చు, లేదంటే శరణ్య కావచ్చు, అనిరుద్ధ్ సాయి కావచ్చు, మరి పిల్లలందరూ కూడా ఇవాళ చాలా చక్కగా చదివి ఉన్నారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవాళ కరీంనగర్ పిల్లలు, హైదరాబాద్ పిల్లలు, మరి మిగతా నిర్మల్, మంచిర్యాల్, జగిత్యాల్ చిన్న క్యాంపస్ పిల్లల నుంచి కూడా ఇవాళ అద్భుతమైన ర్యాంకులు ఆల్ఫోర్స్ బ్రాంచెస్లో వస్తున్నాయంటే మరి మా యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది, స్టాఫ్ ఎలా ఉన్నారు అనేది మీరు ఆలోచించుండొచ్చు. My name is Sanjita. I got 99.1 percentile. Firstly, I would like to thank our lecturers and faculty for giving such great motivation and helping us in all aspects. I am Sharanya. I score 49 All India rank. I am prepared well in JEE Mains and I also prepare in JEE Advanced and I score like this good. I am especially thankful to our Honorable Chairman Sir for providing this quality of education in the town Karimnagar rather than going away to Hyderabad, and our program is so properly planned with all the tests, mock tests and everything with good faculty. Scored 99.58 percentile in mains 2025. I thank all my teachers and Alforce faculty and chairman sir for their support throughout the 2 years. I am very thankful for this. I am Anirudh. I have scored 99.90 percentile in JEE Mains. First I would like to thank our chairman sir and our staff who motivated us and who taught us very well, who conducted proper exams which were up to the standards of JEE Mains.
and I would like to thank my parents. My name is Vamika and I got 99.87 percentile in JEE Mains. And I'm very much thankful to our Honorable Chairman Sir and our staff who supported and encouraged us at every step. And I'm also thankful to our parents who motivated us. And also here the exams are conducted in the level of NTA exams, and we were given reviews on our daily performance. జేఈ మెయిన్స్ ఫలితాలలో బన్సల్ క్లాసెస్ హైదరాబాద్ విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని బన్సల్ క్లాసెస్ కార్యాలయంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించి అభినందించారు సంస్థ డైరెక్టర్ నల్లగొని రమేష్ గౌడ్. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 50% పైగా తమ విద్యార్థులు ర్యాంకులు సాధించారని తెలిపారు. తమపై నమ్మకంతో పిల్లలను తమ సంస్థలో చేర్పించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు రమేష్ గౌడ్. సో ఇక్కడ హైదరాబాద్లో కోటా రాజస్థాన్ బన్సల్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అయిందండి. ఇది సౌందర్య గ్రూప్ వారిచే నిర్వహించబడుతుంది. స్టార్టింగ్ ఇక్కడ ఆల్రెడీ రాజస్థాన్ కోటాలో #1 ప్రీమియం ఇన్స్టిట్యూషన్ అండి. ఐఐటి కానీ నీట్ కానీ చాలా ఫేమస్. ఇక్కడ 2 years కింద స్టార్ట్ చేసిన 2 years తర్వాత కంప్లీట్గా ఒక బ్యాచ్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. ఇందులో ఉన్నటువంటి ఈ హిమాయత్ నగర్ బ్రాంచ్లో ఉన్నటువంటి పిల్లల్లో 50% పిల్లలకు జేఈ మెయిన్స్లో సీట్స్ రావడం అన్నది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము చెప్తున్నాం. ఇందులో చాలా మంది ఓపెన్ కేటగిరీ పిల్లలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ పిల్లలు కూడా ఉన్నారు. 99.8, 99.7, 99.6, 99.21% మాకు రావడం చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సక్సెస్కు ప్రధానమైనటువంటి కారణం మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ. మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 to 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లెజెండరీ టీం మా దగ్గర ఉన్నదండి. చాలా మంది పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నారు, చాలా మంది ఎన్ఐటి నుంచి వచ్చినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, చాలా మంది ఐఐటికి వచ్చినటువంటి ఫ్యాకల్టీ కూడా మా దగ్గర ఉన్నారు. ఈ సక్సెస్ కు ప్రధానమైనటువంటి కారణం మా దగ్గర ఉన్నటువంటి డీన్ శ్వేతా నాయుడు గారు కూడా. మా దగ్గర చాలా లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటుందండి. 40 members క్లాస్ రూమ్ అనేది మా ప్రధానమైనటువంటి ఎజెండా. అంతకంటే ఎక్కువ పిల్లల్లో మేము తీసుకోము ఇక్కడ. అలాగే పర్సనల్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. మాకు సంబంధించినటువంటి అంబియన్స్ కానీ ఇంట్రా కానీ పిల్లలకు అందుబాటులో పెడతాం. ఇప్పుడు కూడా హాస్టల్లో ఉండేటువంటి పిల్లలకు కూడా మంచి న్యూట్రిషన్ అటువంటి ఫుడ్ పెట్టుకుంటూ పిల్లలను ఎడ్యుకేషన్ తో పాటు మిగతా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా మేము చూసుకుంటాం. అక్కడ స్పోర్ట్స్ లో కానీ యోగా కానీ మెడిటేషన్ తో పాటు అన్ని కార్యక్రమాలలో ఇంకా మిగతా ఆల్ ఆస్పెక్ట్స్ లో కూడా మేము పిల్లలను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. మా దగ్గర పిల్లలు ఎడ్యుకేషన్ తో పాటు మిగతా అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్లాలన్నది కూడా మా సంస్థ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. 99.21% in JEE Mains for Bansal classes. Our faculty is so helpful. I'm feeling proud to be an Bansalite and thank you all my faculty and my friends to encourage me. Thank you. 5.7% in JEE Mains. Thanks to Bansal classes for guiding me. హైదరాబాద్ చందానగర్లో ముకుందా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ నూతన బ్రాంచ్ను ప్రారంభించారు సిరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీ. తమ వద్ద బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జెస్ ఉండవని, వేస్టేజ్ పైన 20% తగ్గింపు ఉంటుందన్నారు ఆ సంస్థ ఎండీ నరసింహారెడ్డి. బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని బ్రాంచ్లలో ఈ ఆఫర్ ఉంటుందన్నారు. ఈ ఆఫర్ను ప్రతి కస్టమర్ వినియోగించుకోవాలని కోరారు. తమ జ్యువెలర్స్లో కొనుగోలు చేసి ప్రోత్సహిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు సంస్థ ఎండీ నరసింహారెడ్డి. జ్యువెలర్స్ చందానగర్లో అతిపెద్ద షోరూమ్ను మనము మన చేతుల మీదుగా ప్రారంభించినందుకు మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇవాళ గోల్డ్ ప్రతిరోజు ఒక 6 months బ్యాక్ 67-65 వేలు ఉన్న గోల్డ్ ఇవాళ ₹1,00,000 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన ముకుందా జ్యువెలర్స్ వారు యొక్క కొన్ని విషయాలు తెలియపరిచారు. ఎట్లా స్కీమ్స్, ఆ స్కీమ్స్ కూడా మన ప్రజలకు ఈజీ అవుతుంది. ఇక్కడ ఎందుకంటే షేర్లింగం పెళ్లిలో అన్ని క్లాస్ పీపుల్ ఉన్నారు, మధ్య తరగతి వారు ఉన్నారు, అందరు ఉన్నారు. అందువలన వారికి అందుబాటులో ఉండడానికి మన ముకుందా జ్యువెలర్స్ వారు స్కీమ్స్ పెట్టినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ వారికి ముకుందా జ్యువెలర్స్ వారికి ప్రత్యేకంగా వారి టీంకు వారి ఓనర్స్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ముకుందా జ్యువెలర్స్ ప్రత్యేకతలు ఏంటంటే మాది ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఏంటంటే కస్టమర్లకి అతి తక్కువ తయారీ ఛార్జీలు అంటే ఏ విధమైన మేకింగ్ ఛార్జీలు లేకుండా విఏ కూడా
2 to 12% ఉంటుంది మా దగ్గర. ఈ 2 to 12%లో కూడా ఇప్పుడు ప్రారంభోత్సవ ఆఫర్ సందర్భంగా మా దగ్గర ఏంటంటే VAలో 20% అనేది డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ డిస్కౌంట్ మన అన్ని బ్రాంచ్లకి వర్తింపజేస్తాం. ఈ సదవకాశాన్ని ఏంటంటే అన్ని బ్రాంచ్ల కస్టమర్లు, అన్ని ఏరియాల కస్టమర్లు యూటిలైజ్ చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మా దగ్గర ఇంకా ఫెసిలిటీ ఎలా ఉంటుందంటే వీలైనంత వరకు ఆర్నమెంట్స్ అన్నీ కూడా లైట్ వెయిట్ ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాము. లైట్ వెయిట్తో పాటు అతి తక్కువ తరుగు, ఏ విధమైన మజూరీ ఛార్జీలు ఉండవు. ఓన్లీ స్టోన్ కాస్ట్ GST పే చేస్తే చాలు. అలాగే జీవితకాల వారంటీ ఉంటుంది మా దగ్గర. కస్టమర్లు ఏదైనా బంగారు వస్తువులు కొనుక్కెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా బ్రేకేజ్ వచ్చినా, డ్యామేజ్ వచ్చినా మేము ఉచిత సర్వీస్ చేపించేస్తాము. ఏదైనా గోల్డ్ కాస్ట్ ఏమైనా ఉంటే పే చేయాల్సి వస్తుంది. బీట్స్ కానీ దానికి ఏం పే చేసి చెప్పని ఉంటుంది. జీవితకాలం ఉచిత సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. ఇదే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే బంగారం రేటు బాగా పరుగులు పెడుతుంది. ఆ పరుగులు పెడుతున్న టైంలో ఏంటంటే కస్టమర్ ఎక్కడ కూడా అది అమ్మో ఇది కొనలేము అన్న భావన వాళ్ళకి కలగనీయకుండా మా దగ్గర ఏంటంటే మంత్లీ ప్లాన్స్ ఉంటాయి. నెల బంగారం డబ్బులు దాచుకొని 11 నెలల తర్వాత ఒకేసారి పెద్ద వస్తువు కొనుక్కునేలాగా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఆ ప్లాన్లో ఏంటంటే కస్టమర్స్కి ఏ విధమైన తయారీ ఛార్జీలు లేకుండా, ఏ విధమైన VA లేకుండా 11 నెలల వ్యవధిలోనే మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. కొత్తగా ఇంకొకటి కూడా మనం ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసాము. ఈ మధ్య ఏంటంటే గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత కస్టమర్లు ఇంట్లో పెట్టుకోవడానికి కూడా భయపడే పరిస్థితి. లాకర్లో పెట్టుకుంటే ఏంటంటే లాకర్లో కూడా అంతా కౌంట్ అవుతూనే ఉంటుంది. మన దగ్గర ఏంటంటే అక్కడ ఇక్కడ పెట్టకుండా మా దగ్గర డిపాజిట్ చేసుకుంటే ఆ డిపాజిట్ చేసిన గోల్డ్కి 6 నెలల వ్యవధిలో వాళ్ళు ఎంతైతే వాల్యూ దాని గోల్డ్ వాల్యూస్ ఆ వాల్యూకి సరిపడా ఎన్ని గ్రాములు వస్తే అన్ని గ్రాములకి ఏ విధమైన తయారీ ఛార్జీలు లేకుండా అంటే 0% VA 0% మేకింగ్తో 6 months వ్యవధిలో వాళ్ళకి కొత్త ఆర్నమెంట్ కొనుక్కునేలాగా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓన్లీ GST పే చేస్తే చాలు. విజయవాడలోని శ్రీ భవిష్య జూనియర్ కాలేజీ విద్యార్థులు JEE మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని తెలిపారు ఆ సంస్థ డైరెక్టర్లు. కృష్ణ కౌశిక్ రెడ్డి 99.9% మార్కులు సాధించారన్నారు. 99% మార్కులపైన 10 మంది, 98%కి పైగా 22 మంది, 95% మార్కులపైన 185 మంది, 90% పైన 362 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. ఇండియాలోని ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధిస్తారని తెలిపారు. తమ సంస్థలో చదివిన 95% మంది విద్యార్థులు JEE అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించారన్నారు. విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు శ్రీ భవిష్య జూనియర్ కాలేజీ డైరెక్టర్లు. ఇక్కడ మాకేంటంటే మా డైరెక్టర్ సార్ చెప్పిన ఫార్మ్ ఏంటంటే పిల్లవాడికి అన్యాయం జరగకూడదు. ఇదే ఫస్ట్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకుని మా ప్రోగ్రామ్ డిజైనింగ్ కానీ, వాళ్ళు హెల్ప్ చేయడం కానీ, స్టడీ అవర్స్లో అన్లిమిటెడ్గా ఎంతసేపు అయినా సరే వర్క్ చేయాలనిపిస్తాను పిల్లలు. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత మంచి హెల్ప్ చేసి మనం మంచిగా పంపిస్తే అంత మంచిగా మాకు మంచి ఐడెంటిటీ కానీ ఏదైనా సరే. సో ఆ ఒక్క ఫార్ములానే బేస్ చేసుకొని అంటే మనం పిల్లవాడికి అన్యాయం చేయకూడదు. ఆ ఒక్క ఫార్ములా బేస్ చేసుకొని ప్రోగ్రామ్ డిజైన్ చేసి మేము చేయగలిగాం కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది. కొద్దిగా డౌట్ ఉన్నామని సార్ వాళ్ళని అడిగి పూర్తిగా నేర్చుకున్నాను. దాని తర్వాత మార్కులు బాగా వస్తున్నాయి. సపరేట్గా తీసి మాకు స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చారు. దాంట్లో బాగా పర్ఫార్మ్ చేయడం వల్లే మాకు ఈ ర్యాంకులు వచ్చాయి. ఫస్ట్ అయితే కొద్దిగా అసలు మార్కులు రాకపోయినా సెకండ్ ఇయర్ అంతా బాగా తెచ్చుకుంటున్నాం. దీనికి మించి అడ్వాన్స్ తెచ్చుకుంటామని ఆశిస్తున్నాం. ఒక చిన్న స్కూల్లో ఎటువంటి IIT ఫౌండేషన్ అనేది తెలియకుండా వచ్చాను. అయితే భవిష్యత్తు వచ్చిన కొత్తలో ఇక్కడ ఆ ప్రోగ్రామ్ నాకు కనీసం JEE మెయిన్స్ అంటే ఏంటో కూడా తెలియకుండా ఈ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యి ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇవాళ ఈ మంచి ఘనతను సాధించాను. సో ఐ థ్యాంక్ శ్రీ భవిష్య. నాలెడ్జ్ కానీ బాగా ఇంప్రూవ్ అయింది. మా తల్లిదండ్రుల ప్రోత్సాహం కానీ ఉపాధ్యాయుల ప్రోత్సాహం వల్ల నేను ఇక ఈరోజు మంచిగా అందించగలిగాను. ఇంకా ఈ సెషన్తో కాకుండా వచ్చే JEE అడ్వాన్స్ కూడా బాగా తీసుకుంటానని ఆశిస్తూ తెలియజేస్తున్నాను. యాక్చువల్లీ నాకు ఏ ఆబ్జెక్టివ్ బ్యాక్గ్రౌండ్ అసలు ఆబ్జెక్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అవేం నాకు తెలియదు. ఆఫ్టర్ భవిష్యత్తులో జాయిన్ అయిన తర్వాత యాక్చువల్లీ స్టార్టింగ్ నేను MFC జాయిన్ అయ్యాను. అక్కడ కొంచెం టీచర్స్ హెల్ప్తో సమ్ సాల్వ్ చేయడంలో అన్నిటినీ డౌట్స్